హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? మనమైతే ఈరోజు వీడియోలో జీడిఎస్కి సంబంధించినటువంటి హాలిడేస్, అలాగే లీవ్స్, అలాగే పెయిడ్ లీవ్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి, అలాగే మనకి లీవ్ అక్యుములేషన్ అనేది ఉంటుందా లేదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీకైతే ఎలాంటి జీడిఎస్ రిలేటెడ్గా లేదంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఎంటీఎస్ కానీ, సిహెచ్హెచ్ఎల్ కానీ, సీజీఎల్ కానీ ఇలాంటివి ఏ డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి. కొన్ని లేకపోయినప్పటికీ ఫ్యూచర్లో వస్తాయి. సో తప్పకుండా మన ఛానల్ మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఇలా ఫొటోస్ పెట్టి కాకుండా వీడియోస్ ఏమైనా చేసి అప్లోడ్ చేద్దామని అనుకుని ఈరోజు ఆఫీస్లో అయితే వీడియో క్యాప్చర్ చేశాను. అయితే నేను క్యాప్చర్ చేసి వాయిస్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ రాస్తున్న ప్రతిసారి ఎవరో ఒక కస్టమర్ రావడం, డిస్టర్బ్ అయిపోవడం, మళ్ళీ రికార్డ్ చేయడం, డిస్టర్బ్ అయిపోవడం అలా అవుతూనే ఉంది. సో ఇదంతా అయ్యే పని కాదులే అని నేను ఇంక పేపర్ మీద రాసుకొని ఫోటోలు తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదంతా మీతో ఎందుకు చెప్పుకుంటున్నానంటే నార్మల్గా షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే కొంతమందికి ఉండొచ్చు ఈ ఫోటోలు చూస్తే బోరింగ్గా ఉంటుంది అలా ఇలా అని. కానీ నేను చాలా ట్రై చేస్తున్నాను వీడియోస్ క్యాప్చర్ చేసి పెట్టడానికి, కానీ పాసిబుల్ అవ్వట్లేదు, ఏమనుకోకండి. దానికి రిలేటెడ్గా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, ఫస్ట్ చూడండి. నేనైతే ఆఫీస్కి వెళ్ళి కొంచెం వర్క్ చేసిన తర్వాత వీడియో ఇలాగ షూట్ చేద్దామనేసి అన్నీ స్టార్ట్ చేసి బుక్ పెట్టుకొని డీటెయిల్గా రాసి చూపిద్దామని అయితే పెట్టేశాను. కానీ ఆలోపే కస్టమర్ వచ్చి మళ్ళీ డిపాజిట్ కోసమని వచ్చారు. ఆ డిపాజిట్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను, కానీ ఇంకా రిపీటెడ్ ఇంకా అలా సేమ్ అవుతూనే ఉన్నాయి. మా విపిఎం ఏమో వేరే దగ్గర ఉన్నారు. సో ఇంకా అలా అయ్యే పని కాదని ఇంకా ఈ వీడియో అనేది ఆపేసి ఇంక ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాను. అంటే ఇన్ఫో రాసేసి క్యాప్చర్ చేయడం. సో ఇదన్నమాట నా కష్టం. కాబట్టి ఈ కష్టానికి ప్రతిఫలం మీరు ఇచ్చే లైక్, అలాగే సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రమే. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం అసలు మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఫ్రమ్ హియర్ వీ విల్ డిస్కస్ అవర్ టాపిక్ రిలేటెడ్ కంటెంట్. సో జీడిఎస్లకి అయితే హాలిడేస్ అనేవి యాజ్ సేమ్ అంటే నార్మల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో అందరు ఎంప్లాయీస్కి ఉన్నట్లుగానే ఎవ్రీ సండే అయితే మనకి హాలిడేస్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రతి ఆదివారం జీడిఎస్లకి కూడా సెలవుగానే పరిగణించబడుతుంది. అదేవిధంగా మనకి సెకండ్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏంటంటే సెకండ్ సాటర్డే కూడా హాలిడేస్ అనేవి ఉంటాయి, లైక్ స్కూల్స్కి కానీ అలాంటి వాటికి. కాకపోతే పోస్టల్ బ్యాంక్ అయితే ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే ఆఫీస్ అనేది ఉంటుంది సెకండ్ సాటర్డే కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్ లెవెల్ హాలిడేస్ అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ కానీ లేదంటే ఇంకా ఆ స్టేట్కి రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా, ఆ స్టేట్ రిలేటెడ్ మనం ఏ స్టేట్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించిన హాలిడేస్ అనేవి కూడా మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన ఆంధ్రాలో అయితే మన స్టేట్ రిలేటెడ్ ఫెస్టివల్స్కి ఎలాగ మనం లోకల్ హాలిడేస్ ఇచ్చుకుంటామో అలాగే ఫోర్త్ వన్ అయితే నేషనల్ హాలిడేస్ అంటే లైక్ మనకి గాంధీ జయంతి కానీ మళ్ళీ అలా కొన్ని ఫెస్టివల్స్ దివాళీ కానీ ఇలాంటివి అయితే మనకు హాలిడేస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి సండే, అదేవిధంగా సెకండ్ వన్ మనకు సాటర్డేస్ అయితే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది సెకండ్ సాటర్డే. థర్డ్ వన్ స్టేట్ లెవెల్లో వచ్చే హాలిడేస్ కూడా మనకి అప్లికేబుల్ అవుతాయి. అలాగే నేషనల్ హాలిడేస్ కూడా. అంటే మనకి హాలిడేస్కి రిలేటెడ్గా డిపార్ట్మెంట్ల వైజ్ క్యాలెండర్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అన్నమాట. ఈ లీవ్స్ అయితే మనకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు మనం లీవ్స్ తీసుకోవచ్చు. అంటే మన పైన అథారిటీ ఉంటారు కదా, మనకి ఎస్పిఎం కానీ ఎస్డిఐ కానీ లేదంటే ఎంఓసార్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని లీవ్కి అప్పీల్ చేసి మనం లీవ్ అనేది తీసుకోవచ్చు. నా రైటింగ్ అంతగా బాగోదు, మీరేమనుకోకండి. అయితే మళ్ళీ మనకు లీవ్స్లో అయితే పెయిడ్ లీవ్స్ అలాగే అన్పెయిడ్ లీవ్స్ అని 2 ఉంటాయి. సో మనకి పెయిడ్ లీవ్స్ అయితే ఒక ఇయర్కి అంటే ఒక జీడిఎస్కి ఇయర్లీ 20 పెయిడ్ లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అన్పెయిడ్ అంటే మనకి శాలరీ అనేది కట్ అవ్వడం జరిగిద్ది. పెయిడ్ లీవ్స్లో మనం లీవ్స్ పెట్టుకున్నా సరే ఈ 20 లీవ్స్కి మనకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ అన్పెయిడ్ లీవ్స్లో మనం సెలవు పెట్టుకుంటే అంటే మన అవసరాన్ని బట్టి ఎక్స్ట్రాగా మనం సెలవు పెట్టుకుంటే మన శాలరీ అయితే కట్ అవ్వడం జరిగిద్ది. ఇంకొకటి ఈ పెయిడ్ 20 లీవ్స్ కూడా మనకి టోటల్ హోల్ ఇయర్ కింద కాదు, 6 మంత్స్కి 10 పెయిడ్ లీవ్స్, అలాగే ఇంకొక 6 మంత్స్కి ఇంకొక 10 పెయిడ్ లీవ్స్ అనమాట. అంటే మనకు అర్థం అవ్వాలంటే అక్కడ ఎగ్జాంపుల్కి నేను రాశాను, జనవరి నుంచి జూన్ వరకు మనకు ఫస్ట్ 6
మంత్స్లో 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ వరకు మనకు సెకండ్ 10 పెయిడ్ లీవ్స్ ఉంటాయి. అదన్నమాట ఈ 20 పెయిడ్ లీవ్స్ల యొక్క లిస్టు. సో మనం ఒక మంత్లో అయితే ఆ 10 పెయిడ్ లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 10 డేస్ శాలరీ మనకైతే కట్ అవ్వదు. ఫుల్ మంత్కి సంబంధించినటువంటి శాలరీ అయితే మనకు క్రెడిట్ అయ్యిద్ది. అలాగే మనం అన్పెయిడ్ లీవ్స్ తీసుకున్నట్లయితే మన శాలరీ అనేది కట్ అయ్యిద్ది. సో జీడిఎస్కి అయితే ఈ లీవ్ అక్యుములేషన్ ఉందా లేదా అనేది తెలుసుకుందాం. అంటే ఇఫ్ మనం అయితే ఆ 20 లీవ్స్ అనేది యూజ్ చేసుకోకపోతే అవి మనకి శాలరీ రూపంలో జమ అవుతాయా లేదా అని. అయితే మనకైతే జీడిఎస్కి లీవ్ అక్యుములేషన్స్ అనేది ఉండదు. మనం అవి యూజ్ చేసుకోవాలి. మనం ఒకవేళ యూజ్ చేసుకున్నట్లయితే అవి ఇంకా నార్మల్గానే ఎక్స్పైర్ అయిపోతాయి. బట్ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే అలా మనకి శాలరీ పోని అక్యుములేషన్ అయినా మనం వాడుకోకపోతే బెనిఫిట్ ఉంటుంది. అది అక్యుములేట్ అవ్వదు కాబట్టి మనం యూజ్ చేసుకోవడమే బెటర్. ఓన్ స్టేట్లో ఉండే వాళ్ళకి అంతగా యూస్ అవ్వదు. వాళ్ళకి అక్కడ నార్మల్ హాలిడేసే సరిపోతాయి. అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళకైతే ఈ 20 పెయిడ్ లీవ్స్తో పాటు ఇంకా శాలరీ కట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో ఇది అక్యుములేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. అయితే మనకు ఫ్యూచర్లో ఈ లీవ్స్ అక్యుములేషన్ అనేది కూడా రాబోతుంది. అదేవిధంగా మనకి లీవ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంటే ప్రజెంట్ ఇయర్లీ 20 లీవ్స్ కదా, ఫ్యూచర్లో మేబీ 45 చేయొచ్చు అని అన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాకపోతే ఇవి ఇప్పుడే జరిగిపోవు, కనీసం 1 ఇయర్ అయినా టైం పడుతుంది. అంటే మన లీవ్స్ కూడా పెరుగుతాయి, శాలరీ కూడా పెరిగిద్ది. లీవ్ అక్యుములేషన్ అనేది కూడా రాబోతుంది ఫ్యూచర్లో. దాంతోపాటు జీడిఎస్ జాబ్కి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.